స్వరూపాన్ని ప్రతిష్ఠించుకోవటం. అది జోజుబాబు ఫాదర్ గారి చేతుల మీదుగా చక్కగా ఫాదర్ గారు కూడా అంతోని వారి యొక్క అవశేషాలను ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా అద్భుత కార్యం. కాబట్టి ఫాదర్ గారికి మరి మనందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను జోజుబాబు ఫాదర్ గారి విచారణకు 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు కూడా అంతోని వారి అవశేషాలను దర్శించుకోవడానికి దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఫాదర్ గారి ద్వారా ఇచ్చారు. స్వామి థ్యాంక్ యూ, మీకు చాలా వందనాలు. ఎందుకంటే ఆ అవశేషాలను దొరకడమే చాలా కష్టం. కానీ ఈ మన గ్రామానికి ఇక్కడ ఈ కట్టుబడిపాలెం గ్రామానికి తీసుకురావడం అనేది చాలా చాలా అద్భుత కార్యం. చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం తీసుకుని వెళ్ళాల్సినటువంటి వాక్యం ఫలించడి కొమ్మ. ఏమిటండి? ఫలించడి కొమ్మ. అందరూ తపస్కాలంలో మనం ఉన్నాం. చాలామందికి చూసే వాళ్ళందరూ కూడా ఏమనిపిస్తుందంటే ఈ తపస్కాలంలో అందరూ కూడా ఈ 40 రోజుల పాటు దీక్షలో ఉంటారు. 40 రోజుల పాటు ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలతో ఉంటారు అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఈ తపస్కాలం 40 రోజుల పాటు దేవునిలో మనం ఎదగాలనేటటువంటి ఆ తపన ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక కొండ మీద ఒక తాత మనవడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రోజు చీకటితో లేస్తారు. మనవడి పని మనవడు చేసుకుంటాడు, తాత పని తాత చేసుకుంటాడు. వాళ్ళ తాత రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఒక పెద్ద పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. పెద్ద పుస్తకాన్ని చదువుతున్నాడు. పిల్లవాడు అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడు వాళ్ళ తాత నిద్ర నుండి లేచినప్పుడు, మంచం మీద నుండి లేచినప్పుడల్లా అలికిడి తగిలి వెంటనే ఆ పిల్లవాడు కూడా, మనవాడు కూడా వేస్తున్నాడు. లేచి వాళ్ళ తాత వైపు చూస్తున్నాడు. కానీ మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. ఇలా ఉండి ఒక రోజున పిల్లవాడు లేచాడు. మనవాడు లేచి ఏమన్నాడు, తాత తాత రోజు నువ్వు తెల్లవారుజాము లేచి అదేంటో పెద్ద పుస్తకం చదువుతున్నావు కదా, ఆ పుస్తకం చదవటం వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పాను. ఏమన్నాడు? ఆ పుస్తకం చదవటం వలన ఉపయోగం ఏమిటి, లాభం ఏమిటి అని చెప్పాను అన్నాడు. అప్పుడు వాళ్ళ తాత ఆ పిల్లవాడికి కొంచెం ప్రాక్టికల్గా అర్థం కావాలని చెప్పని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాడు. కొండపైన కదా వీళ్ళు ఉండేది. కాబట్టి వాళ్ళు కింద నుంచి నీళ్లు కాల్చుకోవడానికి బొగ్గు తీసుకొస్తారు తట్టలో. ఆ తట్టను తీసుకుని ఏమన్నాడు, ఒరే ఇది రోజు మనం బొగ్గు మోసేటటువంటి తట్ట, ఈ తట్ట తీసుకుని కొండ కిందకి వెళ్ళి ఆ చెరువులో నుంచి నీళ్లు తీసుకురారా అన్నాడు. ఆ పిల్లవాడు ఏదైనా చెప్తే చిన్నపిల్లలు బాగా కొంచెం ఆసక్తిగా చేస్తారు కదండి. వెంటనే వెళ్ళి ఆ తట్ట తీసుకుని కిందకి పరిగెత్తుకెళ్ళాడు. చెరువులో ముంచిన తర్వాత నీళ్ళేమి వస్తే తట్టలో రావు. ఆ తట్టను అలాగే పట్టుకొని కొంచెమన్నా తీసుకొద్దామని ప్రయత్నం చేశాడు. కొండపైకి రాగానే ఏవి నీళ్లు మిగలేదు. అట్లా 4-5 సార్లు తిరిగాడు. వెళ్ళి ఆ తట్టను చెరువులో ముంచి లేపడం మళ్ళా అదే తట్టను వాళ్ళ తాత దగ్గరికి తీసుకెళ్ళాడు. నీళ్లు ఆ తట్టలో ఏమీ రాకపోయేసరికి ఆ పిల్లవాడికి పిసుగొచ్చి, చిరాకు వచ్చి, కోపంతో వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఇప్పుడు కూడా ఇలాంటి చాదస్తం పనులు నాకు చెబుతావని చెప్పని తట్టని ఆయన దగ్గర నేల వేసుకుంటే వెళ్ళిపోయాడు. వాడి ప్రేమతో మళ్ళీ చిరునవ్వుతో దగ్గరికి తీసుకుని మనవడిని ఒక మాట చెప్పాడు, ఒరే ఈ తట్టను నువ్వు తీసుకుని కిందకి వెళ్ళినప్పుడు, చెరువులో ముంచడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగిందిరా అన్నాడు. మనం రోజు ఈ తట్టలో ఏం తీసుకొస్తాం? మనం పొయ్యి దగ్గర మనం నీళ్లు కాల్చుకోవడానికి బొగ్గులు తీసుకొని వస్తాం. మనం ఆ తట్ట లోపల ఎలా ఉంది, బాగా మురికి పట్టిపోయి ఉంది, మసి బాగిపోయి ఉంది.
అలాంటి దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ఆ చెరువులో 4-5 సార్లు ముంచి లేపినప్పుడు ఏమైంది? లోపల శుభ్రపడింది. అవునా? చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందండి? ఆ తట్టని 4-5 సార్లు ఆ నీళ్ళలో ముంచి లేపినప్పుడు ఆ లోపల ఉన్న బొగ్గంతా కూడా కొంచెం కొంచెం అలాగా పోయిందన్నమాట. అప్పుడు చెబుతున్నాడు, ఒరే ఈ బైబిల్ ఇదేంటి అనుకున్నావు? ఇది బైబిల్. పాత రోజుల్లో బైబిల్ చాలా పెద్ద సైజులో ఉంటాయి, తెలుసు పెద్దవాళ్ళకి బాగా. ఇది బైబిల్ రా, దీన్ని చదివినప్పుడల్లా మన హృదయానికి పట్టినటువంటి మసి ఉంది, పాపం ఉంది, అది రోజు రోజు కూడా కడిగివేయబడుతుంది అని చెప్తున్నాడు. ఈ తపస్కారంలో ఏం జరుగుతుందయ్యా అసలు? ఎందుకంటే ఈ ఆర్సీలో 40 రోజుల పాటు ఇక ఈ దీక్షలు ఇవన్నీ కూడా తీసుకుంటారు, శ్రమకాలు చేస్తారు. ఎందుకు అని అంటే ఈ 40 రోజుల పాటు కూడా దేవుడు నీతో ఎలాగ మాట్లాడుతున్నాడు? నువ్వు వాక్యం చదివినప్పుడు, బైబిల్ వాక్యం చదివినప్పుడల్లా ఏం జరుగుతుంది నీలో అని అంటే నువ్వు కడగబడుతున్నావు. వెలువెల్ల నీ శిరస్సు నుండి పాదాల వరకు రోజు రోజు నువ్వు వాక్యం చదువుకున్నప్పుడు నువ్వు కడగబడుతున్నావు. నీ హృదయం శుద్ధి అవుతుంది. ప్రియులారా, హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ప్రియులారా, పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. అందరూ పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. ఎవరు చూస్తారంటే దేవుణ్ణి? హృదయ శుద్ధి కలవారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. కాబట్టి ఎవరైనా అడిగారనుకోండి, దీక్ష తీసుకున్నారు, మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, దీనివల్ల మీకు ఏమిటి లాభం అని అంటే కనీసం 40 రోజుల పాటు దేవుడు మమ్మల్ని శిరస్సు నుండి పాదాల వరకు హృదయ శుద్ధి చేస్తున్నాడు. వాక్యం చదివినప్పుడల్లా మేము కడగబడుతున్నామని చెప్పి మీరు గంటాపదంగా చెప్పగలగాలి. చెప్పలు కొట్టి మరొకసారి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక తర్వాత వాక్యం అని నేను ఎందుకు అంటానంటే, మనందరం ఉపవాసం ఉంటున్నాం. 40 రోజుల్లో మనం ఒక్క ప్రతి ఉపవాసం ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు శారీరకమైనటువంటి ఆకలిని మానుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కోసం నువ్వు ఎదురు చూస్తావు. ఆకలిని ఎవరు తీరుస్తాడు? నువ్వు దిగుబలి పూజకు వచ్చినప్పుడు ఆయన శరీర రక్తాల ద్వారా మన ఆకలి తీరుతుంది. మనకు వాక్యం దొరికినప్పుడు మరలా మనం ఆత్మ బలాన్ని పొందుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతోని వారికి బాగా ఇష్టమైంది ఏమిటి? దివ్య సప్రసాదం. రొట్టె అంటే మనం పంచి పెడతారు కాబట్టి రొట్టెలు అనుకున్నాం. మామూలుగా మనం మన విశ్వాసాన్ని బట్టి మనం రొట్టెలు పంచుకున్నాం. కానీ అంతోని వారు మనకు నేర్పించింది ఏమిటంటే దివ్య సంప్రసాదం పట్ల భక్తి ప్రభక్తులు కలిగి ఉండడం. ఎందుకంటే సాక్షాత్తు యేసయ్య ఆ దివ్య సంప్రసాదం ఉన్నాడు. అయ్యా బాబు, మీ కళ్ళకు కనిపించేది కేవలం అది ఒక అప్పం కాదది, ఒక రొట్టె కాదది. ఏమిటది? అందులో యేసయ్య ఉన్నారనే సత్యాన్ని ఈ లోకానికి చాటి చెప్పిన గొప్ప పునీతుడు మన అంతోని వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా పిల్లరా, ఈ తపస్కాలంలో మనకేం జరుగుతుందంటే మన ఆత్మకు దేవుడు ఒక జీవవాక్యాన్ని ఆయన ఇస్తున్నాడు. మన ఆత్మకు బలాన్ని ఆయన ఇస్తున్నాడు. కనుక ఆ బలాన్ని మనం పొందుకోవాలి. ఇలా ఆ బలాన్ని యేసయ్య ఏమని చెప్పాడు? భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు మాత్రం గతించిపోవు అన్నాడు. తర్వాత మొన్న ఆదివారం రోజునే మనం వాక్యం చదువుకున్న లోకాల సువార్త 4వ అధ్యాయంలో మొదటి శోధన వచ్చింది. ఆ శోధన ఎంత భయంకరం అంటే సాతాను యేసయ్యను శోధించింది. ఏమిటది మొదటి శోధన? ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకున్నాము. అవునా? యేసయ్య 40 రోజుల పాటు ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు ఏమంది? సాతాను ఆకలితో ఉన్నప్పుడు శోధించడానికి అక్కడికి వచ్చి ఏమంది? ఈ రాయిని రొట్టెగా మార్చుకుని తినమంది. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? మానవుడు కేవలము రొట్టె
వలననే జీవం. దేవుని నోట వచ్చు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. చప్పట్లు కొట్టి పిల్లారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 40 రోజుల్లో ఎంత బలమైన వాక్యాన్ని మీరు తీసుకున్నాడు. వాక్యం నీలో ఫలించడానికి దేవుడు ఈ బలమైనటువంటి వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. కాబట్టి బలమైన వాక్యం మనం ఈ 40 రోజుల పాటు మనం ధ్యానం చేసుకోవాలి, బలాన్ని పొందుకోవాలి. నీ మాటకు బలమున్నది యేసయ్యా, బలమున్నది. చక్కగా పాడుకున్నామండి. దేవుడు వాక్యం ద్వారా మనకు మరింత బలాన్ని ఇవ్వబోతున్నాడు. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది. కేవలం ఒక మార్పుని ఎన్నో స్వస్థతలు చేశాడు. ఎంతో మందిని బలపరిచాడు ఆయన. ఒక్క మార్పుని అని చెప్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క మార్పుని మనతో కూడా ఇలాంటి నమస్కారం మనం అలాగే పోతున్నాడు. కాబట్టి ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, సంగమందు భయమందుగా అంతోని వారు ఆ దివ్య ప్రసాదం పట్ల భక్తి ప్రవక్తులు కలిగి ఉన్నాడు. ఈ లోకానికి మనందరికీ చాటి చెప్పాడు ఆ గొప్ప సత్యాన్ని. ఆ అప్పము కాదది, అందులో దివ్య ప్రసాదంలో యేసయ్య సాక్షాత్తు క్రీస్తు భగవానుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనకు తెలియపరిచాడు. కేవలము ఇంటి వలనే కాదు, కళ్ళకు కనిపించేది కాదు, కానీ మన ఆత్మకు బలాన్ని ఇచ్చేటటువంటి ఆహారం అని చెప్పినాడు అన్నాడు. కాబట్టి ఈ దివ్య శరీర రక్తాలతో పాటు వాక్యం కూడా ఈ తపస్కాలంలో మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు మనం తీసుకొని వెళుతున్నటువంటి ఒక చిన్న మాట, కొమ్మ బండ. ఏంటది? కొమ్మ. రెండే 2 మాటలు మర్చిపోకూడదు. ఈ తపస్కారం అంతా నేను 10కి 5 రిఫరెన్స్ చెప్పడం, కొటేషన్స్ 10కి 5 కొటేషన్ రిఫరెన్స్ తీయించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ వాక్యం తీసుకుని వెళ్ళకుండా చేయదు. ఒకే ఒక మాట ఏమిటది? కొమ్మ బండ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వాక్యం తీసుకోండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. చూసారండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేశాడండి? దేవుడు యాకోబుకి కుమారులు ఇచ్చాడు.
యాకోబుకి ఇచ్చినటువంటి కుమారులు ఆయన యాకోబు వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? పిల్లలందరూ కూడా దీవించాడు. కానీ యోసేపుని ఎలా దీవించాడు? నువ్వు ఫలించడి కొమ్మలా ఉంటావు అని చెప్పాను. చప్పటి కూడా దేవుని స్తోత్రాలు తెలియబడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఎలా దీవించాడండి? తన కుమారుడైన యోసేపును ఎలా దీవించాడు? ఫలించడి కొమ్మ అని అన్నాడు. తల్లిదండ్రుల దీవెనలు బిడ్డలకు ఆశీర్వాదం ఎంతో గొప్ప మేలుకరం అన్నమాట, దీవెనకరం. అట్లాగే యాకోబు తన కుమారుడైన యోసేపుని ఏం చేశాడు? నీవు ఫలించడి కొమ్మ అని చెప్పి దీవించాడు. అదేవిధంగా తన జీవితకాలం అంతా కూడా ఫలభరితమైనటువంటి జీవితంగా మారిపోయింది. ప్రియులారా, ఈనాడు యోసేపు దగ్గర నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి ఏమిటంటే, యోసేపు దేవుని యొక్క సహవాసంలో జీవించాడు. గుర్తుపెట్టుకోండి, తపస్కాలంలో చాలా చాలా ఉపయోగకరమైనది. దేవునితో మనం సహవాసంలో ఉండాలి, ఆయన సత్సంబంధంలో మనం ఉండాలి. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి లక్షణం ఏమిటంటే, యోసేపుతో దేవుని యొక్క సహవాసం చాలా గొప్పది. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవుడు యోసేపునకు తోడై ఉండెను అంటే ఏమిటండి? ఇంగ్లీష్లో దీన్ని చూస్తే ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అన్నది. ద లార్డ్ వాజ్ విత్ అంటే తో, అంటే యోసేపుతో ఉండెను అని అంటున్నాడు. అంటే యోసేపు దేవుడి యొక్క దేవుడే యోసేపుతో ఉన్నాడు అని చెప్పి అన్నాడు. అంటే ఏంటి? ఒకరి ప్రమేయం లేకుండా ఎవరు కూడా ఇంకొకరితో సహవాసం చేయరు. కానీ దేవుడు యోసేపుతో సహవాసం చేస్తున్నాడు. యోసేపు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, వాళ్ళిద్దరికి సహవాసం ఎలాగా వచ్చింది అని అంటే, యోసేపులో ఉన్న గొప్ప లక్షణం, ఏ పని చేసినా కానీ యోసేపు దేవుడు అనే పదం లేకుండా మాత్రం ఇప్పుడు కూడా ఆయన పని చేయలేదండి. దేవుడు అనేటటువంటి పదం తన జీవితంలో లేకుండా ఏ పని కూడా ఆయన చేయలేదు యోసేపు. అందుకనే చాలా గొప్పగా యోసేపు గురించి మనకు చెప్పబడింది. ఇక్కడ ముందుగా ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. చూసారండి ఏమన్నాడు యోసేపు? అక్కడ దేవుడు అనేటువంటి మాటను ఆయన ఉపయోగిస్తున్నాడు. ఏమని? పోతీఫరు భార్య శోధించినప్పుడు దేవునికి విరోధముగా నేను పాపం ఎలా చేస్తా అని చెప్పని అన్నాడు. ఏమన్నాడండి? దేవునికి విరోధముగా. అక్కడ దేవుడు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఏమన్నాడు? దేవునికి విరోధముగా నేను ఆ పాపాన్ని ఎలా చేస్తాను అని అన్నాడు. తర్వాత ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనం. ఏమన్నాడండి? ఫరోకి కలభావం కావాలి, ఆయన కల వచ్చిందండి. ఆ కలభావం గురించి చెప్పాలని చెప్పని యోసేపు పిలిచాడు. ఎందుకంటే కొంచెం యోసేపు జ్ఞానం కలిగిన వాడని చెప్పని, ఆయనకి దర్శనాలు కలుగుతున్నాయని చెప్పని ఫరో ఏం చేశాడు? ఆ కలభావం చెప్పమని చెప్పని పిలిచాడు. పిలిస్తే అప్పుడు ఏమన్నాడన్నా, దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి ఉత్తరం ఇస్తాడు అని చెప్పని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, మళ్ళీ అదే యోసేపు ఏమంటున్నాడు? ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం. నేను కష్టపడిన దేశమునందే దేవుడు నాకు సమృద్ధిని చెందను. రెండవ కుమారునకు ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. యోసేపు చెప్పినట్లు సమృద్ధిగా పంటలు పంట 7 ఏళ్లు గడిచిన తరువాత 7 ఏళ్ల పాటు కరువు వచ్చెను. చూసారండి, అక్కడ యోసేపు ఏమన్నాడు? అతడు సంతానం పొందుకున్నప్పుడు
దేవుడే నన్ను అభివృద్ధి పరిచాడు, అభివృద్ధి పొందించాడు అని చెప్పని అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. సంతానాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ దేవుడే నాకు ఈ అభివృద్ధిని ఇచ్చాడు అని చెప్పని అంటున్నాడు. ఇలా అంటే యోసేపు తన జీవితంలో ఏ పని చేసినా కానీ దేవుడే 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 అని ఆయన సహవాసంలో ఉన్నాడు పిల్లారా. అందుకే యోసేపు ఫలించిన కొమ్మలాగా అయ్యాడండి దేవుని యొక్క సహవాసములు. ఎందుకని మన దేవుడు పిలిచిన వెంటనే పలికేటటువంటి గొప్ప దేవుడు. ఎలాంటి దేవుడు అండి? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా, ఎవరికైనా ఉన్నాడా? మన దేవుడు పిలిచిన వెంటనే పలికేటటువంటి గొప్ప దేవుడు పిల్లారా. పిలిచిన వెంటనే పలికే దేవుడు, మేలులెన్నో చేసే దేవుడు. పిలిచిన వెంటనే పలికే దేవుడు, మేలులెన్నో చేసే దేవుడు. మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు. మంచివాడు యేసు దేవుడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు. ఎలాంటి దేవుడు అండి? ఎలాంటి దేవుడు? మరొకసారి పాడుకుందామా చక్కగా? పిలిచిన వెంటనే పలికే దేవుడు, మేలులెన్నో చేసే దేవుడు. అందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా దేవుడు పిలిచిన వెంటనే పలికే దేవుడు. రెండవ లక్షణం యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సింది మొదటిది ఏమిటండి? మొదటి లక్షణం ఏంటి? యోసేపు ఎప్పుడు కూడా దేవుని యొక్క సహవాసంలో ఉన్నాడు. మొదటి లక్షణం. మనం కూడా ఈ తపస్సు కాలంలో దేవుని యొక్క సహవాసంలో ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. రెండవ లక్షణం ఏమిటంటే యోసేపు మనకు నేర్పేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. పిల్లలు ఏముండాలండి? భయభక్తులు కలిగి ఉండాలంటే మనందరం కూడా. యోసేపు చాలా మంచి మాటలు చెప్తున్నాడు ఆయన. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనము చదువు. యోసేపు ఇక్కడ ఈ మాటలో ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో ఏమని చెప్తున్నాడు? నేను దేవునికి భయపడువాడను అని చెప్పను అన్నాడు.
దేవునికి భయపడువాడు నన్ను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట అనగా చెడుతనమును అసహించుకొనుటయే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటండి? చెడుతనమును అసహించుకున్నటయే అని చెప్పని అన్నాడు. యోసేపు కూడా పాపాన్ని అసహించుకున్నాడు. పొతిఫరు భార్య శోధించినప్పుడు ఏమన్నాడు? ఆ పాపాన్ని ఆయన అసహించుకున్నాడు. పిల్లారా, లేఖనాల్లో కూడా ఏమని చెప్పబడింది? కీర్తన గ్రంథము 128వ కీర్తన 1 నుండి 3 వచనాలు మనం చూస్తాం. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1 నుండి 3 వచనాలు. భయభక్తులు చూపుచు యెహోవా యందు భయభక్తులు కలిగి అతని మార్గంలో నడుచుకున్న వారు నరుడు ధన్యుడు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీ ఆనందమును అభ్యుదయమును పడయుదువు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునేవారు ఎలా ఉంటారంట? ద్రాక్షావళి వలె ఫలించుదురు అని చెప్పని అన్నారు. అలాగే మరి మనం ఈనాడు మన కుటుంబాలు ఎలా ఉండాలండి? మన కుటుంబాలు ఎలా ఉండాలి? మన కుటుంబాలు ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి. అవునా కాదా? ఈ రోజులో ఉన్నారు అట్లాగా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఉండట్లేదు. అసలు పాప భీతి అనేది లేదు. అసలు పాప భీతి అంటే ఏమిటి? అని దొంగతనం చేశావు, ఇంట్లో దొంగతనం చేశావు, అది నీకు తప్పు అనిపించట్లేదు. ఎందుకని? అది నీకు పాపం అనిపించట్లేదు. ఆ నొప్పి కూడా తెలియట్లేదు నీకు. అదే నేను పాపం చేశాను అనేటటువంటిది కూడా మనకి తెలియట్లేదు అన్నమాట. పాప భీతి అనేది ఈ రోజుల్లో ఉండట్లేదు. పిల్లలు ఎంతమంది బిడ్డలు, చాలామంది ఈ రోజుల్లో భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని యందు. యోసేపు చూడండి, నేను దేవునికి భయపడవాడు అని చెప్పని అంటున్నాడు. మన కుటుంబాల్లో బిడ్డలు ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారండి? ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారు? దేవుడు అంటే భయం లేదు. 10,000 రూపాయలు మన చేతిలో ఉంటే చాలు, నాకంటే గొప్పవాడు లేడు అని చెప్పి మనం అనుకుంటాం. పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. పిల్లలు ఈ రోజుల్లో చాలామంది యువకులు పాడైపోతున్నారు. యువకులు చాలామంది పాడైపోతున్నారు. ఎందుకని? ప్రార్థనా జీవితం లేక, భయభక్తులు లేక. తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలా బాధపడుతున్నారు. ఎందుకని? కారణం ఏంటి? మీరు వాళ్ళ ప్రార్థనా జీవితం ఇవ్వట్లేదు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఎలా జీవించాలో వాళ్ళకి నేర్పట్లేదు. మీరు ప్రార్థనా జీవితాన్ని నేర్పకపోతే, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలని మీరు చెప్పకపోతే, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారండి? సమస్య కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? తాగడానికి వెళ్తారు. త్రాగడానికి త్రాగుడికి బానిసైపోతారు. త్రాగుతారు, ఇంకా బాగా ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో అయితే ఇంకా పల్లెటూరు కాబట్టి సరిపోయింది. ఇంకా సిటీలో చూస్తే డ్రగ్స్కి అలవాటు పడిపోయారు, మత్తు పదార్థాలకు బాగా అలవాటు పడిపోయారు. వీటి వల్ల ఏమవుతున్నారండి? చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే యాక్సిడెంట్లు చేయటం, ఇంకా రకరకాల అన్నీ జరుగుతాయి. కొంతమంది పురుగుల మందులు తాగేయడం. ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అని అంటున్నారు చాలామంది ఈ రోజు. మన మధ్య నేను గుళ్ళో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఆమె గుళ్ళోకి వచ్చింది. పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. గుళ్ళోకి ఉదయాన్నే వచ్చింది, సాయంత్రం వరకు వెళ్ళట్లేదు. ఏంటా అని చెప్పి నేను చూస్తే బోర్ని ఏడుస్తుంది. నన్ను చూసింది, అయ్యా నా కోసం ప్రార్థన చేయడానికి ఉంది. ముందు ఆ ఏడు పాపమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటంటే నాకు చచ్చిపోవాలని ఉందండి అన్నాను. ఎందుకమ్మా అలా అంటున్నావంటే, నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడండి. ఇప్పుడు నేను ఇంటికి వెళితే మా అమ్మ నాన్న నన్ను తప్పకుండా కొడతారు. ఎందుకు కొడతారమ్మా? ఆ పిల్లడు మోసం చేసాడు, ఎప్పుడు తెలియదు కదా, నువ్వు ప్రార్థన చేసుకుని కాసేపు వెళ్ళు, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తాను. లేదండి నేను ప్రెగ్నెంట్ అండి అని చెప్పాను. నాకు బ్రతకాలని
సరిపోవట్లేదు తల్లిదండ్రులు అని చెప్పని ఆ పాప చనిపోవడానికి సిద్ధపడుతూ తనను ప్రిపేర్ చేసుకుంటూ తొక్కపడుతూ పిల్లలు. మీ బిడ్డలు ఏం చేస్తున్నారో మీరు గమనిస్తున్నారా తల్లిదండ్రులారా? మీ బిడ్డలు ఏం చేస్తున్నారో మీరు గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఈ మధ్య వాట్సాప్లో వచ్చిన ఒకటి ఏమిటది వీడియో, ఒక చిన్న పాప ఆడుకుంటూ ఇంట్లో నుండి గేట్ బయటకు వచ్చింది. బయటికి రాగానే 4 కుక్కలు వచ్చి ఆ పిల్ల మీద పడి కలిసేసినాయి. బాగా గాయాలు పడింది. ఇంతలో కొంతమంది గోడలు దూకి వచ్చి పక్కన వాళ్ళు వచ్చి ఆ కుక్కలను కొంచెం తరిమేశారు. తల్లి బయటికి రాగానే తల్లి లోపల సెల్ ఫోన్ చూసుకుంటుంది, బ్రౌజింగ్ చేస్తుంది, సెల్ ఫోన్ చూస్తుందన్నమాట. ఏం జరిగింది? అప్పుడు ఒక ఆయన అన్నాడు, అమ్మా పిల్లలు కనిపెట్టుకుని ఉండాలి అని చెప్తున్నాను. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది మీరు కనిపెట్టుకుని ఉండాల్సింది తల్లిదండ్రులారా. మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే మీ బిడ్డలు వాళ్ళ జీవితం యోసేపు జీవితం లాగా ఫలించాలి అంటే, ఫలించడి కొమ్మలాగా ఉండాలంటే నువ్వు కోరుకున్నావు. నువ్వు ఒక్కదానివి బైబిల్ తీసుకొని వస్తున్నావు, తల్లి నువ్వు కూడా బైబిల్ తీసుకొని వస్తున్నావు. కానీ నీ పిల్లలు ఏం చేస్తున్నారు? రోడ్డు మీద బెంచ్ మీద అక్కడక్కడ కూర్చొని సెల్ ఫోన్ తోటి లేకపోతే మాట్లాడుకోవడం. 10వ తరగతి అయిపోయిన వెంటనే లిగి కట్టేసేది, మా అబ్బాయి పేద మా కూడా అయిపోయాడు అని చెప్పని అనుకుంటారు. అది కాదు, దేవుని దగ్గరికి రావడం నేర్పిస్తే వాడికి రేపు రోజున ఎవరికైనా సరే, మీ బిడ్డలకు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా కానీ దేవుని దగ్గరికి వస్తారు. మంచి ఓదార్పు అనేది ఆ బిడ్డలకు కలుగుతుందంట. ఏమిస్తాడండి దేవుడు? ఏమిస్తాడండి? బాధలను ఊరటిస్తాడు, అశాంతిలో శాంతిని ఇస్తాడు. పాడదందరూ. బాధలను ఊరటిస్తాడు, అశాంతిలో శాంతిని ఇస్తాడు. కలత చెందకు నీవు దిగులు చెందకు, కలత చెందకు నీవు దిగులు చెందకు. ఎవరున్నారండి మనందరికీ? ఎవరున్నారు? మనం బాధతో ఈ దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? బాధలను ఊరటిస్తాడు. అశాంతితో ఉన్నప్పుడు మనకు శాంతిని ఇస్తాడు. ఇక్కడ దొరికినటువంటి శాంతి, ఈ దివ్య సప్రసాద సన్నిధిలో, ఈ దేవాలయంలో దొరికినటువంటి శాంతి నీకు ఎక్కడ దొరకదండి. నువ్వు ఏ సెంటర్లో కూర్చొని ఫ్రెండ్స్తో కలిసి నువ్వు మాట్లాడుకున్నా, నువ్వు బాధలు షేర్ చేసుకున్నా కానీ ఎక్కడ కూడా ఇక్కడ దొరికేటటువంటి శాంతి మాత్రం నీకు ఎక్కడ రాదు పిల్లారా. ఫ్రాన్సిస్ పాప్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాప్ గారు ఏమన్నారు? నీకు రోజులో కొంత సమయాన్ని, ఒక్క పావు గంటకు వచ్చి ఆ సన్నిధిలో, దివ్య సప్రసాద సన్నిధిలో గడిపితే నువ్వు ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటావు అని చెప్పని అన్నాడు పిల్లారా. కాబట్టి తల్లిదండ్రులారా, బిడ్డలు మిమ్మల్ని గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఏం చేస్తే బిడ్డలు అదే గమనిస్తారు. తల్లిదండ్రులు రాత్రి 10 అయిపోగానే చాలా మంది భర్త పని నుంచి వస్తాడు, తర్వాత తల్లి ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. అన్నం తిన్న తర్వాత ఎక్కడికే మంచం ఎక్కిన తర్వాత దుప్పటి కప్పుకొని దుప్పటిలోనే సెల్ ఫోన్ పెట్టుకుని ముఖాన్ని కట్టించుకుని కొత్తగా చూస్తామంటే మీ బిడ్డలు కూడా అదే చేస్తారు చదువుకోకుండా. ఇలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఆ దేవుడు మాత్రమే సేవించాలని మీకు చెప్పాలి. మన కుటుంబాలు ప్రార్థించేటటువంటి కుటుంబాలుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులకు కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి. యోషువ ప్రవక్త ఏమన్నాడండి? నేను నా కుటుంబమును యావేలు మాత్రమే ఆరాధించమని చెప్పని అన్నాడు. యేసయ్య కూడా ఏమన్నాడు? రాజ్యాలన్నీ కూడా చూపించిందండి సాతానుడు. రాజ్యాలన్నీ కూడా చూపించి ఏమన్నాడు? నా కాళ్ళ మీద పడి నన్ను సేవించు, నేను ఈ రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను. అధికారం అంటే ఎవరికైనా పిచ్చాయి కదండి. ఈ రోజులో చాలా చోట్ల మనం చూస్తున్నాం. అధికారం కోసమే అన్ని కొట్టుకునేది, చదువుకునేది, ఒకరినొకరు దూషించుకునేది, మాట్లాడుకునేది. అధికారం కావాలంటే ఎవరికి లేదండి, అందరికీ ఉంది. రాజ్యాధికారం కావాలని చెప్పని పిల్లరా, అది ముఖ్యంగా ఏ రోజు రాజు ఒక గొప్ప దేవుడు ఈ లోకంలో పుడతాడని చెప్పి తెలియగానే నాకంటే గొప్ప కూడా పుడతాడని చెప్పని ప్రతి తొలుచులు మగబిడ్డని చంపించేశాడు అమానుషంగా. అధికార దాహం అనేది ఎన్నో ఘోరాలు, అన్యాయాలు చేపిస్తుంది పిల్లరా. అందుకని కానీ యేసయ్య మాత్రం ఆ శోధనను జయించాడు పిల్లలు. శోధన జయించడానికి ఏం చేయాలి మనం?
ఏం చేయమన్నాడు యేసయ్య? శోధన జయించను క్షణము ప్రార్థించమని పలికితివే. శోధన జయించను క్షణము ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగ నీ కృపలో, బలపడి నడువగ నీ కృపలో, నీ కృపలో Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కుటుంబ ప్రార్థనను మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే బిడ్డలు మిమ్మల్ని చూసి ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు పిల్లలు. ఈ రోజుల్లో చాలా మందికి అలవాటు తప్పిపోయింది. ఏం చేస్తున్నారు? సాయంత్రం 7 గంటలు అవగానే టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తున్నారు. ఎలాగా? అందరూ ఎవరైనా కుటుంబ ప్రార్థన కూర్చుంటారు. అట్లాగా కుటుంబ సమేత ప్లేట్లో భోజనం పెట్టుకుని టీవీ ముందు కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారు. ఏమైందంటే దీప కనపడట్లేదు, నాకు మొత్తం కూడా దిగట్లేదు గుర్తున్నాండి అని బోరు నిలిచేస్తాను. భార్య చూసి భర్త ఏడవ, భర్తను చూసి భార్య ఏడవ, ఇద్దరు ఆనందం. ఇదే జరుగుతుందండి. కుటుంబ ప్రార్థన ఎక్కడ? మన కుటుంబానికి విలువలు ఎక్కడండి? ఇంకా కుటుంబ ప్రార్థన చేయాలి. యేసయ్య ఉన్నాడు, నీ దేవుడు మాత్రమే నీవు సేవింపవలగి ఉన్నాడు. మన కుటుంబాలు ఎలా ఉండాలండి? దేవుడిని ఆరాధించే కుటుంబాలుగా, ఆయన సేవించేటటువంటి కుటుంబాలుగా ఉండాలి. అప్పుడు ఏ హాని జరగదు, ఏ కీడు కూడా మన కుటుంబాలను ముట్టదు. పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారు? నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. దయచేసి ఒకసారి నిలబడతారండి. దయచేసి అందరూ కుటుంబ సమేత చక్కగా పాడుకుంటూ అందరూ కూడా మనందరం కుటుంబంగా చక్కగా పాడుకుంటూ మన కుటుంబాలు దేవుడు స్తుతించేటటువంటి కుటుంబాలని చెప్పని మనందరం కూడా ఆ ప్రభువు ముందు సాక్ష్యాన్ని పలుకుదాము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. మాకు ఏమి కలిగినను, ఎవరు ఏమి కలిగినను, మాకు ఏమి కలిగినను, ఎవరు ఏమి కలిగినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆధారము, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆధారం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కూర్చోండి పిల్లలు. పిల్లలు, రెండవ విషయం ఏంటంటే ఈ తపస్కాలంలో ఎక్కువగా మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో అప్పుడు అక్కడ సాతానుడు శోధిస్తాడు అన్నమాట. అవునా? సాతానుడు
శోధిస్తాడు బాగా. ఈ తపస్సులు ఒకరినొకరు వాదన ఆడుకోవడం, నాకే బాగా తెలుసు, నీకేం తెలుసు, నేను అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అని చెప్పి రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే సాతాను పెట్టి కిరికిళ్ళు అనమాట ఇవన్నీ. కాబట్టి ఈ సాతాను జయించాలంటే మనం ఏం చేయాలి? ఏమన్నాడు యేసయ్య? మీ శత్రువులను సైతం ప్రేమించమన్నాడు. నేను ప్రేమించిన వారిని అని చెప్పాలి ఆయన. ఏమన్నాడు? దీన్ని గోల్డెన్ రూల్ అంటున్నాం, బంగారు సూత్రం అని చెప్పి అంటున్నాడు. లవ్ యువర్ ఎనిమీస్ అని అన్నాడు. మీ శత్రువులను సైతం ప్రేమించుము అని చెప్పి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన తోటి సహోదరుని మాటలతో ఏంటి, లేదా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే వెనక ముందే పోకమ్మా ఈడంతలో లీడరా అని అంటాం. ముందు వెనకాల వెళ్ళిన తర్వాత ఈడ బతుకని తెలుసు మనకి అని అంటారు. రకరకాల మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ తపస్కాలంలో చాలా చాలా జాగ్రత్తగా మనం ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి ఉండాలంటారు. శత్రువుల పట్ల సైతము ప్రేమ కలిగి ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితానికి అర్థం పీడాలి. అందుకే శత్రువులను సైతం ప్రేమించాలి. నువ్వు ఇతరులను గాయపరిచినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు యేసయ్యను గాయపరుస్తున్నావు. నువ్వు ఇతరులు ఏదైనా సూటుపడి మాటలతో అన్నప్పుడు ఏం జరుగుతుంది? మోషే కూడా దేవుని ఆయన గాయపరిచాడు. ఎలా గాయపరిచాడండి? బండం తాగమన్నాడు, ఎడారిలోకి వచ్చాడు, రెఫదీం అనేటటువంటి స్థలానికి వచ్చాడు, ఇంకో స్థలానికి వచ్చాడు. 2 సార్లు జరిగింది ఇలాగనే. అక్కడ ఎడారిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్లు లేవు, త్రాగడానికి లేకపోతే అందరూ గొడుగుతున్నారు, సడుగుతున్నారు. అలాంటప్పుడు ఏం చేశాడండి ఆయన? దేవుడు చెప్పాడు, బండతో మాట్లాడయ్యా అని అన్నాడు. ఈయనేం చేశాడు? తన చేతిలో ఉన్న కర్రతో ఏం చేశాడు? గట్టిగా 2 సార్లు కొట్టాడు. ఆ బండం ఎవరు? క్రీస్తు అనేది బండ అని చెప్పి మన పాత గ్రంథంలో చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా అయితే మోషే చాలా గొప్పవాడైన, ఎన్నో అద్భుతాలు చేశాడు. వీళ్ళ ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు చేశాడు. ఎలాంటి అయినా దేవుని యొక్క యెహోవా దేవుని దగ్గర నుండి శక్తిని బలం పొందుకొని అద్భుతం చేసినటువంటి గొప్ప ప్రవక్త ఈ మోషే ప్రవక్త. నాయకుడుగా నడిపించబడ్డాడు. ప్రియులారా, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యోషువ ప్రార్థింపగా సమయం అయిపోయింది కాబట్టి 2 మాటలతో నేను ముగిస్తాను. నువ్వు ఏదైనా నీ తోటి వారి పట్ల ఏదైనా మాట, బాధ కలిగే మాట అన్నప్పుడు నువ్వు ఎవరిని గాయపరుస్తున్నావు? దేవుణ్ణి గాయపరుస్తున్నావు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన గాయపడినా కానీ పాపం చేసినటువంటి మనలను ఏం చేస్తున్నాడు? తన చేయి అందించి మరలా ఆయన లేపుతున్నాడు. గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. అందరూ గాయపడిన హస్తముతో లేపుచున్నావా, కారుచున్న హస్తముతో లేపుచున్నావా. జీవితకాలమంతా నిన్నే స్తుతించు, జీవితకాలమంతా నిన్నే స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గొప్పతనం అదేనండి.
సిలువ వేశారు, అవమానించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళకు చేతులకు చీరలు కొట్టారు. ఎన్ని తప్పులు చేసినా మనము ఆయన పాపిని ముద్ర వేశారు, అయినా కానీ సిలువ మరణాన్ని ఆయన పొందాడు. అదే గాయపడిన హస్తంతో పాపులైన మనందరినీ లేపుచున్నాడు. అదేనండి నిజమైనటువంటి క్షమాగుణం కలిగి ఉన్నటువంటి నీ శత్రువును సైతం నీవు ప్రేమించగలగాలి. సమయం లేదు కాబట్టి చిన్నగా ఈరోజు ఒక చిన్న అద్భుతాన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను. అంతుని వారి స్వరూపాన్ని జ్యోతిస్వామి తర్వాత ఇచ్చినటువంటి దాతల కుటుంబాలు మరి ఇక్కడ నూతన స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి అద్భుతాల అంతోని వారి యొక్క ఒక చిన్న అద్భుతాన్ని చెప్పి నేను ఇంతటితో ముగిస్తాను. అంతోని వారు చేతిలో బాలయేస్తున్నారు. ఆయన అద్భుతాలు చేయడానికి గల కారణం ఏమిటంటే బాలయేసు కొనియాడే రోజు ఏదైనా మనకి గురువారం. వారంలో ప్రతి గురువారం బాలయేసు మనం గుర్తు చేసుకొని ఆయన ధ్యానం చేసుకుని ప్రార్థన చేస్తాం. సంతానం లేని వారు కానీ ఇంకా ఇతరమైనటువంటి అద్భుతాలు జరగాలనుకున్న వాళ్ళు బాలయేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. బాలయేసు ఒక మాట చెప్పాడు, ఏమిటది? మీరు నన్ను ఆరాధిస్తే, మీరు ఎంత ఎక్కువగా నన్ను ఆరాధిస్తే నేను మిమ్మల్ని అంత ఎక్కువగా ఆదరిస్తానని చెప్పాను. ఏమన్నాడు? మీరు నన్ను ఎంత ఎక్కువగా ఆరాధిస్తే నేను అంత ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పాను అన్నాడు. ఆ బాలయేసు అద్భుతాల బాలయేసు, అద్భుత శక్తి కలిగిన బాలయేసు. ఆయనను బట్టే అంతోని వారికి అద్భుతాల అంతోని వారిని పేరు వచ్చింది. చెప్పడం కూడా దేవుని స్తోత్రాలు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకీ అద్భుతం ఏంటంటే బోడిగుండుకి జుట్టు వచ్చింది. ఏమిటండి? అంతోని వారికి ప్రార్థన చేసుకుంటే జరిగిన గొప్ప అద్భుతం, బోడిగుండుకి జుట్టు వచ్చింది. అంతోని వారు యొక్క అసిసి ఫ్రాన్సిస్ గారి యొక్క ఆ యొక్క ఆశ్రమంలో ఉండేవారు. ఒకరోజు ఆయన క్యాంప్కి వెళ్ళారు. అంతోని వారు బయటికి వెళితే ఇద్దరు ప్రతిరోజు కూడా సరుకులు తీసుకుని వచ్చేటటువంటి ఒక స్త్రీ సరుకులు తీసుకుని వచ్చి ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రదర్లు ఉంటారు కాబట్టి శిక్షణలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆ సరుకులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఇది భర్త గమనించాడు. ఇంట్లో సరుకులన్నీ తీసుకెళ్ళి డబ్బులన్నీ ఆగం చేసేస్తుందని చెప్పని భర్త ఏంటి కోపంతో ఉన్నాడు. ఈరోజు ఇదంతా తేల్చేయాల్సింది, చితకబాద చేయాల్సిందే అని చెప్పని భార్య రాక కోసం ఎదురు చూశాడు. రాగానే అందుకున్నాడు. ముందు రావటం జుట్టు పట్టుకున్నాడు. బాగా చెత్త కొట్టేశాడు. ఆమె బాగా గాయాలైంది. ఆ కోపం కూడా చల్లారక ఏం చేశాడు? ఆయన జుట్టు అంతా కత్తిరించేశాడు, గోడుగులు చేసి. ఆ కోపం చల్లారక ఆమె పాపం గోరుని ఏడుస్తూ, తన భార్య ఏడుస్తూ ఆమె అంతోని వారికి ఒక చిన్న ఉత్తరం రాసింది, ఒక చీటి ముక్క రాసింది. ఏమని? అంతోని వారా, మీరు ఆశ్రమానికి వచ్చిన తర్వాత చెప్పండి, నేను మీ ఆశ్రమానికి రావాలనుకున్నాను, ఒకసారి మీతో మాట్లాడాలనుకున్నాను అని చెప్తున్నాను. సరే, క్యాంప్ నుంచి కొద్ది రోజుల తర్వాత అంతోని వారు వచ్చాడు. ఏమేం చేసింది? ఆ గుడిలో వెళ్ళింది. వాళ్ళ ప్రార్థన, అక్కడ బ్రదర్లు ఉంటారు కదా, శిక్షణలో ఉన్న బ్రదర్లు ఉంటారు అందరూ. అట్లాగే బెంచీల దగ్గర మీద కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆమె వెనకాల చివరి భాగంలో కూర్చున్నాము. ఇప్పుడు అంతోని వారు వాళ్ళందరితో చెప్పారు, ఆ చీటి ముక్కు చదివి ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆ భర్త నన్ను అనేకమైన హింసలు పెడుతున్నాడు అని చెప్పాను అని అంటే, అప్పుడు ఆయన వాళ్ళందరితో ప్రార్థన చేస్తున్నారు. అంతోని వారు పీఠం వైపు తిరిగి ఉన్నారు, ప్రజలు కూడా ఇంటి ఉన్నారు, జనాలు కూడా చాలా మంది అక్కడ వెనకాల కూర్చొని ప్రార్థన చేసుకున్నారు. ఇంతలో ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూశారండి. ఆమెకు జుట్టు వచ్చేసింది. ఆమె తలకి నిండాగా జుట్టు ఉంది. జుట్టు ఉండగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వచ్చి ఆమె అంతుని వారి పంతులు పట్టుకుని, అయ్యా మీ ప్రార్థన ఎంత శక్తి కలిగింది అని చెప్పని ఆయన మళ్ళీ ఆయన దగ్గర నుంచి దీవెనలు తీసుకొని వెళ్ళింది. ఇంతలో ఉదయాన్నే భార్య కనిపించలేదు కదా, భర్త మళ్ళీ కాలం మీద మోతున్నాడు. ఈసారి మళ్ళీ ఇంకా ఎక్కువ చితక బాధాల్సింది అని అనుకున్నాడు. బాగా కోపంగా ఉన్నాడు. గుమ్మం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. దగ్గరికి రాగానే చూడగానే ఆశ్చర్యపోయాడు. తన భార్యకి తల నిండా, ఆ శిరస్సు నిండా జుట్టు వచ్చేసింది. జుట్టు ఉండగానే ఏం జరిగిందని చెప్పి అన్నాడు. ముందు తెలుసుకోవాలిగా,
చిత్రపాత్రం కంటే ముందు జుట్టు వచ్చింది, ఇదేమిటి అని చెప్పని ఆశ్చర్యపోతున్నాడు. ఏం జరిగిందంటే అప్పుడు చెప్పింది, ఆశ్రమంలో అంతుని వారి దగ్గరికి వెళ్ళాను నేను, వాళ్ళందరూ ప్రార్థన చేశారు, అంతుని వారు ప్రార్థన చేస్తే నాకు ఇట్లా గొప్ప అద్భుత కార్యం జరిగిందనంటే అప్పుడు ఆయన భయం వేసి తన తప్పును తాను తెలుసుకుని పశ్చాత్తాపడి భార్య కాళ్ళ మీద పడి క్షమాపణని కోరుకున్నాడు. అప్పటి నుండి అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరుకులను అవసరమైనప్పుడు ఇవ్వడానికి, ఆర్థికపరమైన సహాయం ఇవ్వడానికి కూడా తన భార్య తోడుగా అక్కడ అంతుని వారి ఆశ్రమానికి వెళుతూ ఉండేవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం చేసేటటువంటి మంచి పనులే మనకు ఎన్నో మేలు తీసుకొచ్చి పెడతాయి. తపస్కాలంలో దాన ధర్మాలు చేయమని ఎవరైనా చెప్పాలి, ఎడం చేయి తెలియకుండా కుడి చేతితో చేయమని చెప్పింది. ఎందుకంటే నువ్వు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ఆ దాన ధర్మాలే ఆ మేలుకరంగా నీకు మారుతాయి. కాబట్టి మరి మనందరం కూడా అంతోని వారు ఏ విధంగా ప్రార్థనా శక్తి కలిగి, దివ్య సప్రసాదం పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఏ విధంగానైతే ఆయన అద్భుత శక్తిని బాలయేసు దగ్గర నుండి పొందుకున్నారో, అదేవిధంగా మనం కూడా అలాంటి అద్భుతాలు పొందుకోవాలని, ఎన్నో మేలు పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. అంతోని వారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కొత్త చేతులతో తిరిగి వెళ్ళకూడదు. మన ప్రార్థన అంత బలంగా ఉండాలి. ఎవరు వచ్చినా సరే అంతోని వారి దగ్గర ప్రార్థన చేసుకుంటే అంతోని వారు బాలయేసు చెవులు చెబుతారు. మన విన్నపాలన్నీ కూడా చెప్పినప్పుడు పోయిన వస్తువులన్నీ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. చాలా అద్భుతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. కాకపోతే సమయం లేదు కాబట్టి ఒక అద్భుతంతో నేను ముగిస్తూ ఉన్నాను. అంతోని వారి పట్ల విశ్వాసాన్ని పెంపొందించండి. జోర్జ్ ఫాదర్ గారు చేస్తున్నారు అక్కడ వత్సవాయి విచారణలో. నేను 2 మంగళవారాలు నేను వెళ్ళాను. అన్ని గ్రామాల నుంచి, వత్సవాయి విచారణలో అన్ని గ్రామాల నుంచి అందరూ వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం 4-5 గంటల వరకు వాళ్ళ కథలు రెండేసారు. అక్కడే అంతోని వారి ప్రార్థనలో కూర్చొని అంతోని ప్రార్థన చాలా గొప్పగా చేస్తున్నారు. అవశేషాలు కూడా అక్కడ పెట్టి చక్కగా ఆరాధన, దిగుబడి పూజ, వాక్య పరిచయం ఇవన్నీ కూడా చేస్తుంటే ఎంత బాగుంటుంది. కాబట్టి పిల్లరా, అంతోని వారి పట్ల భక్తి ప్రభక్తులు కలిగి ఉండండి. మరిన్ని దీవెనలు, అద్భుతాలు పొందుకోండి, అద్భుతాలు చదివి చూడండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక.
నీలో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నములు మా కోసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరము చవి చూడను. యుగములో జీవించు పాలించు ప్రభువా, మాకు అనుగ్రహించుము. Say
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక.